ద్విమనస్సు చాలా డేంజరస్. రెండు రకాల తలంపులు చాలా నష్టాన్ని కలగజేస్తాయి మన జీవితంలో. రెండు రకాల తలంపులు మన జీవితాల్ని స్థిరపడనివో, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా స్థిరపడనివో, నీ కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన సంఘములో అపోస్తుల బోధలో స్థిరపడనివో. ఏంటవి? రెండు రకాల మనస్సులు, రెండు రకాల తలంపులు. కొన్ని చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడి కోసం బ్రతకాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్తే ఎంతేం భక్తి చేయక్కర్లేదులే, ఏం పర్లేదులే అని. మా స్నేహితులు లేరా, మా వాళ్ళందరూ చేతలేదా? ఒక మాట చెప్పండి, నోవహట చెడిపోయిన తలంపులు కలిగిన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, కానీ తన తలంపులు చెడిపోలేదు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం. వాళ్ళ మధ్యలో ఉన్నాడు, కానీ వాళ్ళ మధ్యలోనే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యెహోషువ యవ్వనస్తుడు, వారి మధ్యలోనే ఉన్నాడు. గుడారములో ఉండి ప్రక్కనే ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతుంటే, ఆడుచుంటే, తాగుతుంటే, విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, వారి మధ్యలో ఉన్న ఆ కేరింతలో, ఆ కేకలో యెహోషువకి వినబడుతున్నప్పటికీ యెహోషువ గుడారము నుంచి బయటికి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.